ప్రపంచ స్టాక్ మార్కెట్ విలువలో 5వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని తైవాన్ దాటేసింది. 5వ ప్లేస్లోకి తైవాన్ వచ్చింది, 6వ ప్లేస్లోకి భారత్ వెళ్ళిపోయింది అనే వార్త చూడగానే ఫస్ట్ నాకు కాసింత ఆశ్చర్యం అనిపించింది, నిజమా అని. ఎందుకంటే భారత స్టాక్ మార్కెట్ విలువ కూడా చాలా దాదాపు 468 లక్షల కోట్లు ఈరోజు. అది కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది కదా. యావరేజ్గా ఈ రోజుకు చూస్తే 468 లక్షల కోట్లు భారత స్టాక్ మార్కెట్ విలువ. సో తైవాన్ అనే 2 కోట్ల జనం ఉన్న దేశం భారత్ స్టాక్ మార్కెట్ విలువను దాటేసిందా అని చూస్తే అవును, 476 లక్షల కోట్లు తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ అట. ఇంత డెవలప్డ్ కంట్రీ నా తైవాన్ అని చెప్పి కాసింత ఆశ్చర్యం వేసి అక్కడ జనం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా అని చెప్పి చూసాం. తైవాన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 అట, $42,000. మన ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలం $2,600 మాత్రమే. మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,600 అయితే తైవాన్లో $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాసింత ఆశ్చర్యం అయిపోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ విలువలో టాప్లో ఏమేమి ఉన్నాయి? అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్. ఇప్పుడు తైవాన్ 5వ ప్లేస్లో, నెక్స్ట్ 6వ ప్లేస్లో ఇండియా పోయిందట. మరి ఇప్పుడు ఇదే తైవాన్నే తనలో కలిపేసుకోవడం కోసం చైనా తాపత్రయపడుతూ ఉంది. తైవాన్ను మేము కాపాడలేమని చెప్పి అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. నెక్స్ట్ మరి తైవాన్ విషయంలో చైనా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి. అంత డెవలప్డ్ కంట్రీ, అంత ఆర్థికంగా బలంగా ఉంది తైవాన్. ఒకవేళ చైనా కలిపేసుకుంటే సరే, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చైనా మరింత ఆర్థికంగా బలంగా తయారవుతుందేమో. బహుశా చైనాను అంత బలీయమైన శక్తిగా కాకుండా ఉండడం కోసమే ఇన్ని రోజులు అమెరికా తైవాన్ వైపు నిలబడి తైవాన్ సార్వభౌమత్వాన్ని కాపాడతామని చెప్పి చెబుతూ వచ్చారేమో అనుకుంటూ ఉన్నాం. నిజంగా తైవాన్ ఇంత డెవలప్డ్ కంట్రీ అని సీరియస్లీ నాకు అంత ఐడియా లేకుండా ఉండే. 476 లక్షల కోట్లట భారత స్టాక్ మార్కెట్ దాటేసిందట తైవాన్. $42,000 తైవాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. గ్రేటే. సెమీ కండక్టర్స్ ఇటువంటి పరిశ్రమలో తైవాన్ తోపున్నట్లుంది. ఇప్పుడు ఒకవేళ చైనా కనుక తైవాన్ని కలిపేసుకుంటే అఫ్కోర్స్ చైనా కూడా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ వాళ్ళు తోపులే. ఇప్పుడు ఇంకా ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం అటు ఆర్థికంగా ఇటు ఇండస్ట్రీ పరంగా చైనా సొంతం అవుతుందేమో తైవాన్ కనుక వాళ్ళు కలిపేసుకుంటే.